టాలీవుడ్ లో సమరసింహారెడ్డి ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా విజయం స్ఫూర్తితో ఫ్యాక్షనిజం హీరోయిజాన్ని పులుముకుంది. తెలుగునాట పలు బ్లాక్ బస్టర్స్ రూపొందించడానికి స్ఫూర్తినిచ్చింది సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి పేరు వింటే చాలు ఈనాటికి బాలకృష్ణ అభిమానుల మదిలో ఆనందం చిందులు వేస్తుంది. ఆ చిత్రం సాధించిన విజయం బాలకృష్ణ ఫ్యాన్స్కి అమితానందం పంచింది. అప్పటిదాకా చిత్రసీమలో నెలకొన్న పలు రికార్డుల్ని సమరసింహారెడ్డి పటాపంచలు చేసింది. సరికొత్త రికార్డుల్ని నెలకొల్పింది. సమరసింహారెడ్డి సెన్సేషనల్ హిట్గా నిలిచింది. పోటీ చిత్రాలని వెనక్కి నెట్టింది. సంక్రాంతి సంబరాల్లో తనదే పైచేయిగా సాగింది. 1999 జనవరి 13న విడుదలైన సమరసింహారెడ్డి విజయగర్జన తెలుగు నేలపైనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దిక్కులు పిక్కటిల్లేలా సాగింది. సమరసింహారెడ్డికి ముందు బాలకృష్ణతో డైరెక్టర్ బి. గోపాల్ 2 సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. వారిద్దరి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం లారీ డ్రైవర్ బంపర్ హిట్గా నిలిచింది. దానిని మించి రౌడీ ఇన్స్పెక్టర్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత దాదాపు 7 ఏళ్లకు బాలయ్యతో గోపాల్ సినిమాగా సమరసింహారెడ్డి జనం ముందు నిలిచింది. దాంతో అభిమానుల అంచనాలు ముందు నుంచే భారీగా నెలకొన్నాయి. వాటిని నిజం చేస్తూ సమరసింహారెడ్డి అంతకుముందు 2 సినిమాల కన్నా మిన్నగా విజయం సాధించింది. బాలకృష్ణ గోపాల్ కాంబినేషన్కి హ్యాట్రిక్ని అందించింది సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి సినిమా ఘన విజయంతో రాయలసీమ ఫ్యాక్షనిజం హీరోయిజాన్ని సంతరించుకుంది. అంతకుముందు కొన్ని సినిమాల్లో రాయలసీమ ముఠాకక్షలు చోటు చేసుకున్నాయి. అయితే సదరు చిత్రాలేవి ముఠాకక్షల నేపథ్యంలో సాగే పోరాటాలని సరైన రీతిలో తెరకెక్కించలేకపోయాయి. సమరసింహారెడ్డిలో హీరో తన కన్నవారిని కడతీర్చిన ప్రత్యర్థిని మట్టు పెట్టడానికి పూనుకోవడం, అడ్డం వచ్చిన వారిని నరుకుతూ పోవడం కళ్ళకు కట్టినట్లు చూపించారు. అంతకుముందు బాలకృష్ణ పెద్దన్నయ్యలోనూ ఫ్యాక్షనిజం నేపథ్యం పొడసూపినా ఇందులో ఓ ఫ్యాక్షనిస్ట్కి ఊరిలో ఎలాంటి బలం ఉందని చూపించారు. అతను తనను నమ్ముకున్న వారి కోసం ఎలాంటి త్యాగం చేశారన్నది సమరసింహారెడ్డిలోని ప్రధానాంశం. రాయలసీమలో మాట్లాడుకునే మాటల్ని రచయితలు పరుచూరు బ్రదర్స్ సమరసింహారెడ్డిలో చక్కగా పొందుపరిచారు. ప్రత్యర్థుల్ని ఒకరికొకరు ఎలా గేలి చేసుకుంటారు, తెగిస్తే ఎలాంటి సవాళ్లు విసురుకుంటారు అన్న అంశాల్ని భలేగా తెరకెక్కించారు గోపాల్. ఈ అంశాలే సమరసింహారెడ్డిని అంతకుముందు వెలుగు చూసిన ఫ్యాక్షనిజం సినిమాలకి భిన్నంగా నిలిపాయి. సమరసింహారెడ్డి కథ చూస్తే కాస్త భాషా పోకడలు కనిపిస్తాయి. అయితే దానిని తెలుగు సినిమా వాతావరణానికి అనువుగా విజేంద్ర ప్రసాద్ మలిచిన తీరు ఆకట్టుకుంది. బాలకృష్ణ వంటి మాస్ హీరో సమరసింహారెడ్డిగా నటించడం వల్ల భాషా పోకడలు కనిపించినప్పటికీ జనం వాటిని పట్టించుకోలేదు. సమరసింహారెడ్డికి బ్రహ్మరథం పట్టారు. బ్లాక్ బస్టర్గా నిలిపారు. సమరసింహారెడ్డి పాత కథలా కనిపించినా ఆ రోజుల్లో ఫ్యాక్షనిస్ట్ని హీరోగా చూపించడం జనానికి కొత్తగా అనిపించింది. అందువల్లే జనం తండోపతండాలుగా పరుగులు తీస్తూ సమరసింహారెడ్డిని వీక్షించారు. ఇక అభిమానులు 1కి 10 సార్లు చూస్తూ ఆనందించారు. అందువల్లే సమరసింహారెడ్డి ఈనాటికి చెక్కు చెదరని పలు రికార్డులు నెలకొల్పింది. సమరసింహారెడ్డి ఘన విజయం ఎందరో జీవితాలను మలుపు తిప్పింది. మరెందరికో మరింత ఉత్సాహాన్ని కలిగించింది. ఇంకెందరికో మరిన్ని విజయాలను సమకూర్చింది. సమరసింహారెడ్డి అనగానే హీరో బాలకృష్ణకి చెరిగిపోని తరిగిపోని రికార్డులు నెలకొల్పిన చిత్రంగా జనం పేర్కొంటారు. అది నిజమే అయినా ఆయనకి అంతకుముందు అనేక అరుదైన విజయాలు లేకపోలేదు. కానీ ఈ సినిమాతోనే హీరోయిన్ సిమ్రాన్ స్టార్ హీరోయిన్ స్టేటస్ చూశారు. అంతకుముందు సిమ్రాన్ నటించిన తెలుగు సినిమాలేవి అదరహో అనిపించలేదు. సమరసింహారెడ్డి ఘన విజయంతోనే సిమ్రాన్ తెలుగునాట బిజీ అయిపోయారు. వరుస బ్లాక్ బస్టర్స్ చూడగలిగారు. రౌడీ ఇన్స్పెక్టర్ తర్వాత బి. గోపాల్కి ఆ స్థాయి సక్సెస్ లభించలేదనే చెప్పాలి. తరువాతి రోజుల్లో గోపాల్కి కొన్ని వరుస పరాజయాలు పలకరించాయి. మధ్యలో కొన్ని హిట్స్గా నిలిచినా రౌడీ ఇన్స్పెక్టర్ స్థాయి సక్సెస్ లేకపోవడం గమనార్హం. ఆ సమయంలో గోపాల్కి సమరసింహారెడ్డి ఘన విజయం ఎంతో ఊరటనిచ్చింది. ఈ గ్రాండ్ సక్సెస్తోనే తరువాతి రోజుల్లో నరసింహనాయుడు, ఇంద్ర వంటి ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్ మూవీస్తో బ్లాక్ బస్టర్స్ చూడగలిగారు గోపాల్. అంతకుముందు విజేంద్ర ప్రసాద్ పలు చిత్రాలకి కథలు సమకూర్చారు. అయినప్పటికీ సమరసింహారెడ్డి ఘన విజయంతోనే ఆయన పేరు మారుమ్రోగిపోయింది. బాలకృష్ణకి బొబ్బిలి సింహం వంటి పవర్ఫుల్ స్టోరీని అందించారు విజేంద్ర ప్రసాద్. ఆ సినిమా కూడా ఘన విజయం సాధించింది. అయితే సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్గా నిలిచి పలు రికార్డులు నమోదు చేయడం విశేషం. అందువల్ల విజేంద్ర ప్రసాద్కి స్టార్ స్టేటస్ సంపాదించిన సినిమాగా సమరసింహారెడ్డిని పేర్కొనవచ్చు. అంతకుముందు సంఘవి అనేక తెలుగు చిత్రాల్లో నటించినా సమరసింహారెడ్డి స్థాయి సక్సెస్ని చూడలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ కాబోయే భారీగా కాసేపు కనిపించినా సంఘవి భలేగా ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఆ తర్వాత అనేక చిత్రాల్లో సంఘవికి ప్రధాన పాత్ర లభించడం విశేషం. సమరసింహారెడ్డికి ముందు మణిశర్మకి కొన్ని మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమా ఘన విజయం తర్వాత మణిశర్మ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. ఆపై తెలుగు అగ్ర కథానాయకులందరి చిత్రాలకి స్వరకల్పన చేసి బంపర్ హిట్స్ చూస్తూ సాగారు మణిశర్మ.
ముఖ్యంగా ఫ్యాక్షనిజం సినిమా అనగానే మణిశర్మ సంగీతం ఉండాలని సినీ జనం ఆశించేవారు. అంతలా సమరసింహారెడ్డి గ్రాండ్ సక్సెస్ మణిశర్మని మార్చేసింది. సమరసింహారెడ్డి వల్ల అందరికన్నా మిన్నగా లాభపడింది ఎవరు అంటే ఆ చిత్ర నిర్మాత చెంగల్ వెంకట్రావు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా హీరో బాలకృష్ణ ద్వారా చెంగల్ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ టికెట్ సంపాదించగలిగారు. 1999 సంక్రాంతి బరిలో సమరసింహారెడ్డి విజయ విహారం చేసినట్టే అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెంగల్ వెంకట్రావు రాజకీయాల్లో సక్సెస్ సాధించారు. పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు చెంగల్ వెంకట్రావు. ఇందరికీ విజయానందం పంచిన సమరసింహారెడ్డి రిలీజ్ చిత్ర విచిత్రంగా సాగింది. ఈ సినిమా టేబుల్ లాస్తో రిలీజ్ అయింది. రిలీజ్ డేట్ నాటికి రాయలసీమ ఏరియాలో బయ్యర్స్ తగిన సొమ్ము చెల్లించకపోవడంతో గొడవ కూడా జరిగింది. ఎగ్జిబిటర్స్లో ఒక వ్యక్తి ఈ సినిమా బాక్స్ను ఎత్తుకువెళ్లి సీడెడ్లో ప్రదర్శించుకున్నారు. మిగతా రాయలసీమ సెంటర్స్లో సాయంకాలం నుండి షోస్ పడ్డాయి. దాంతో సమరసింహారెడ్డి కథ అయిపోయిందని కొందరు ప్రచారం చేశారు. అయితే అనూహ్యంగా సమరసింహారెడ్డి ఘన విజయం సాధించడం విశేషం. తరువాత ఇండస్ట్రీ హిట్ని సాధించింది. సమరసింహారెడ్డి గ్రాండ్ సక్సెస్ బాలకృష్ణ అభిమానుల్లో ఆనందం నింపటమే కాదు, ఇతర హీరోలకు ఉత్సాహం కలిగించింది. పలు అరుదైన రికార్డులు నెలకొల్పిన సమరసింహారెడ్డి తరువాత రోజుల్లో ఓ ప్రామాణికంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సమరసింహారెడ్డి విజయ గర్జన ఎలా సాగిందో గుర్తు చేసుకుందాం. సమరసింహారెడ్డి చిత్రంతో శతదినోత్సవాల్లోనూ రజతోత్సవాల్లోనూ కొత్త చరిత్ర లిఖితమైంది. అంతకుముందు తెలుగు చిత్రసీమలో ఏకకాలంలో 50కి పైగా 60కి పైగా కేంద్రాల్లో శతదినోత్సవం చూసిన చిత్రాలున్నాయి. ఆ సినిమాల కన్నా మిన్నగా తొలిసారి 70కి పైగా కేంద్రాల్లో శతదినోత్సవం చూసిన సినిమాగా సమరసింహారెడ్డి నిలిచింది. అప్పటిదాకా తెలుగు చిత్రసీమలో 30 కేంద్రాలలో 4 ఆటలతో రజతోత్సవం చూసిన సినిమా ఏదీ లేదు. ఆ రికార్డును సొంతం చేసుకున్న తొలి చిత్రంగా సమరసింహారెడ్డి నిలిచింది. సమరసింహారెడ్డిలో ఫ్యాక్షనిజం హీరోయిజాన్ని పులుముకొని ఘన విజయం సాధించగానే ఆ తరహా కథల వైపు రచయితలు పరుగులు తీశారు. ఈ సినిమా స్ఫూర్తితోనే తరువాతి కాలంలో నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, చెన్నకేశవరెడ్డి, ఒక్కడు, సీతారామరాజు, తులసి వంటి చిత్రాలు ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్తో తెరకెక్కాయి. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్స్ గాను నిలిచాయి. సదరు చిత్రాలన్నింటికీ ఊపిరిపోసిన సినిమాగా సమరసింహారెడ్డి నిలిచింది. సమరసింహారెడ్డికి ముందు ఓ తెలుగు సినిమా 10 కోట్లు సాధిస్తేనే గొప్పగా చెప్పుకునేవారు. అలాంటిది సమరసింహారెడ్డి రెట్టింపోసులు చూపించి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలకి ఎలాంటి సత్తా ఉందో చాటింది. ఈ సినిమా సాధించిన విజయమే పలు వైవిధ్యమైన ఫ్యాక్షన్ డ్రామాస్ వెలుగు చూడడానికి కారణమైంది. ఓ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీ 30 కేంద్రాల్లో 4 ఆటలతో శతదినోత్సవం జరుపుకోవడమే కాదు, కొన్ని కేంద్రాల్లో డైరెక్ట్గా 200 రోజులు ప్రదర్శితం కావడమూ సమరసింహారెడ్డితోనే సాగింది. ఈ రికార్డు ఈనాటికి చెక్కు చెదరకుండా నిలిచే ఉంది. సమరసింహారెడ్డి ఫ్యాక్షన్ మూవీస్లో గోల్డెన్ జూబ్లీ కూడా చూసింది. అది కూడా చెక్కు చెదరని రికార్డు కావడం విశేషం. తరువాత రోజుల్లో సమరసింహారెడ్డిలో బాలకృష్ణ డైలాగ్స్ చెప్తూ ఎందరో మిమిక్రీ ఆర్టిస్టులు తమ పబ్బం గడుపుకున్నారు. కొందరు సినిమాల్లో వేషాలు సంపాదించగలిగారు. ఇలా ఓ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలోని డైలాగ్స్తో మురిపించిన పాత్రలు అరుదు అని చెప్పాలి. ఆపై సమరసింహారెడ్డిని ఫ్యాక్షనిజం చిత్రాలకి ప్రామాణికంగా పెట్టుకుని సినిమాలు తెరకెక్కించారు పలువురు. సదరు చిత్రాలు సైతం విజయం సాధించాయి. ఫ్యాక్షనిజంతో హీరోయిజం చూపించిన సినిమాలన్నిటికీ మూలంగా నిలిచింది సమరసింహారెడ్డి. కేవలం ముఠాకక్షలను చూపడమే కాకుండా వాటిని వదిలేయమని సమరసింహారెడ్డి నీతిని బోధించింది. సమరసింహారెడ్డి సినిమా పేరు వినగానే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చేది రైల్వే స్టేషన్లో బాలకృష్ణ అభినయం. ఇందులోని రైలు ఎపిసోడ్ని స్ఫూర్తిగా తీసుకుని తర్వాత రోజుల్లో పలు ఫ్యాక్షన్ గాథలు సక్సెస్ రూట్లో సాగాయి. ఈనాటికి సమరసింహారెడ్డిలోని ట్రైన్ సీన్ చూడగానే అభిమానుల ఆనందం అంబరమంటుతూ ఉంటుంది. ఈ సన్నివేశమే కాదు, సమరసింహారెడ్డిలోని పలు సీన్స్ ఒకదాని తర్వాత మరోటి గుర్తుకు వచ్చి ఫ్యాన్స్కి ఉరకలు వేసే ఉత్సాహాన్ని అందిస్తూనే ఉన్నాయి. తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకుంది సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి విజయ గర్జన గురించి ఎంత చెప్పినా అభిమానులకు కొంతగానే కనిపిస్తుంది. ఆ సినిమా ఇప్పటికీ బాలకృష్ణ ఫ్యాన్స్కు ఆనందం పంచుతూనే ఉంది. అందుకే బాలయ్య అభిమానులకు సమరసింహారెడ్డి పేరు వినగానే ఓ పులకింత కలుగుతూ ఉంటుంది. దట్ ఈజ్ పవర్ ఆఫ్ సమరసింహారెడ్డి.